ఈ కలికాలంలో డబ్బులు నగలు ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అన్నట్లుగా భావిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారావారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. తన ఆస్తి మొత్తం కోడలు కాజేసి ఇంటి నుంచి గెంటి వేసిందని ఓ వృద్ధురాలు ఇంటి ముందు కూర్చొని బోరున విలిపిస్తుంది. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదని ఆవేదన చెందుతుంది. ప్రభుత్వం తన కష్టాన్ని గ్రహించి తనకు న్యాయం చేయాలని ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టింది. మా పొలాన్ని మా అన్ని వాళ్ళందరూ ఆక్రమించుకొని ఇవాళ మా అమ్మని బయటకు దోసి ఇవాళ మా అమ్మ లెగలేని పరిస్థితిలో ఉంది. నా దగ్గరే ఉంటుంది. నా పరిస్థితి కూడా బాగాలేదు. ఆమెను హాస్పిటల్ కన్నా దేనికన్నా మేము చూపెట్టలేవండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ న్యాయం జరగలేదు. ఎంఆర్ ఆఫీస్ మీరే లేచుకోండి అమ్మాలని వాళ్ళు కూడా చేతులు చేశారండి. ఎవరు కూడా న్యాయం చేయలేదు. మా అమ్మ మట్టుగా పరిస్థితి మట్టుకు బాగలేదు. మీడియా మిత్రుల మట్టుగా కొద్ది న్యాయం చేయండి. వాళ్ళు మట్టుకు ఇల్లు ఆక్రమించుకున్నారు, పొలం ఆక్రమించుకొని మా అమ్మకి ఏమీ పెట్టనంటున్నారు. అది ఇంత మాత్రం కొద్ది న్యాయం చేసి మా అమ్మని మట్టుకు కొద్ది కాపాడండి. మొత్తం 10 ఎకరాలు ఉందండి. మా అమ్మ మా అన్నయ్యలు 7 ఎకరాలు తీసుకున్నారు. మాకు 3 ఎకరాలు ఇచ్చారండి. 3 ఆడబిడ్డలు. మా అమ్మ కొంచెం 2 ఎకరాలు కూడా వాళ్ళే తీసుకున్నారండి. తీసుకొని వాళ్ళే సాగు చేసుకుంటున్నారు. మా అమ్మని అసలు అందులో ఎంటర్ అవనీయటం లేదు. ఇన్ని రోజు ఇంతకైతే మా నాన్న చచ్చిపోయితే అక్కడ ఉందండి. ఇప్పుడు మా నాన్న చచ్చిపోయిన కంటే బయటకు వచ్చేసింది. 3 సంవత్సరాలు బట్టి మా దగ్గరే ఉంటుందండి. ఆడపిల్లల దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందండి. లాక్కొని హాయిగా సాగు చేసుకుంటున్నారు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి న్యాయం జరగలేదండి. పొలం ఓడగొట్టేసుకున్నారని మా అమ్మ నా దగ్గరే ఉంటుంది. 3 సంవత్సరాలు బట్టి ఆడ సాగు చేసుకుంటున్నారు. సాగు చేసుకున్నాక